హాయ్ ఫ్రెండ్స్, యాప్టివ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో గ్రూప్ డీకి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా నేర్చుకున్నారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ని మీరు స్మార్ట్ అప్రోచ్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది ఈ సిరీస్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నది పేపర్ 4 అనమాట. ఇవి లేటెస్ట్గా మనకు గ్రూప్ డి కోసం గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. మనకు సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో మళ్ళీ రిపీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పేపర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో నేను ఏవైతే ట్రిక్స్ చెప్తున్నానో ఆ ట్రిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి ఎందుకు చెప్తున్నానంటే మనకు చాలా కొత్త మోడల్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, మనం సెలక్షన్ కోసం ప్రతి ప్రశ్న ఇంపార్టెంటే. చాలామంది స్టూడెంట్స్కి 1 మార్క్ తోటి 2 మార్క్ తోటి జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఈ నెగ్లెక్ట్ చేయొద్దు, దీన్ని సిరీస్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇది కానీ మిస్ చేసుకుంటే మాత్రం మీరు చాలా కోల్పోతారనమాట. ఎందుకంటే ఈ సిరీస్లో ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ దాదాపు కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్లో రిపీట్ అవుతున్నాయి. ఓకే, ఒక వస్తువుని 20% తగ్గింపుతో అమ్మినప్పుడు అది 32% లాభం వచ్చిందంట. ఓకే, అయితే మార్కప్ శాతం ఎంత అన్నాడు. ఎప్పుడైనా సరే మార్కప్ ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటే మీరు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్షిప్ రాయండి. కాస్ట్ ప్రైస్ అంటే 100 మైనస్ డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ అంటే 100 ప్లస్ ప్రాఫిట్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 20%. 100 మైనస్ 20 ఎంత అవుతుంది? 80. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 32%. 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత? 132. రైట్. ఇప్పుడు ఎంత పెరిగింది ఇక్కడ మనకు? దాదాపు 52 పెరిగింది బై 80 ఇంటూ 100. సో 24 సార్లు పోతుంది, 25 సార్లు పోతుంది. 4 ఎన్నిసార్లు పోతుంది? 13 టైమ్స్ పోతుంది. 13 5 ఎంత? 65%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. రైట్. ఆల్రెడీ ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్. 2 అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 80% మంది ఓటు వేశారంట. వేసిన ఓట్లలో 10% చల్లనివిగా ప్రకటించారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలో అభ్యర్థి ఏకి 70% పొందాడంట. మొత్తం ఓటర్లు 50,000 అయితే అభ్యర్థి ఏకి ఎన్ని ఓట్లు పొందాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 50,000 ఉన్నాయి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 50,000 ఉన్నాయి. ఇందులో 50,000 అందరూ ఓటేసారా? ఓన్లీ 80% మాత్రమే ఓటేశారు. అంటే 80% రాయండి. బాగానే ఉంది. ఈ ఓట్లు వేసిన వాళ్ళలో అన్ని వ్యాలిడ్ ఓట్సేనా? ఏమయ్యారు? 10% డిక్లేర్ ఇన్వాలిడ్. సో మనకు టోటల్ ఓటింగ్ లిస్టులో నుంచి 10% ఇన్వాలిడ్ అయితే వ్యాలిడ్ ఎంత? 90%. ఓకే, ఇందులో మనకు ఏకి 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. ఈ మొత్తం వ్యాలిడ్ ఓట్సే కదా. ఇందులో ఏకి ఎంత పడినాయి అంట? 70% ఓట్లు పడినాయి. సో క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మెనీ ఓట్స్ డిడ్ క్యాండిడేట్ ఏ రిసీవ్? ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయొద్దు, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఈ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ రాశాను. ఎప్పుడైనా సరే మనకు 10% అని ఎక్కడ కనబడినా సరే 10% తగ్గింది, 10% డిస్కౌంట్ ఇచ్చారు, అలాగే 10% ఇన్వాలిడ్ ఇలా ఇచ్చారనుకో, మనకు 10% తగ్గితే ఎంత అవుతుంది? 90% అవుతుంది. అంటే కంపల్సరీగా ఆన్సర్లో 9 యొక్క మల్టిపుల్ ఉండాలి. కంపల్సరీగా ఆన్సర్ ఏమి ఉండాలి? 9 యొక్క డివిజిబిలిటీ రూల్ మనం అప్లై చేయాలి. ఎక్కడైనా సరే మనకు 10% ఉంటే, ఇప్పుడు మనం ఏ నెంబర్ 9 తోటి ఇవ్వడం మనకు ఆల్రెడీ తెలుసు. 9 యొక్క డివిజిబిలిటీ రూల్, సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్ వచ్చినా క్యాన్సిల్ చేయండి. 2 + 5 7, 7 + 2 9. ఇది 9తో పోతుంది. ఇది 12 9తో పోదు. 8 13 9తో పోదు. అలాగే 10 9తో పోదు. ఓన్లీ ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంతేగాని ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేస్తూ టైం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ వన్.
perimeter of a equilateral triangle is 3/5 of the perimeter of the square of diagonal. Perimeter of square of diagonal 16√2. Find the ratio between area of triangle and area of a square. క్వశ్చన్ జాగ్రత్త చూడండి ఏమన్నాడు, పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత 3a కదా. ఓకే, ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది 3/5 ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. సో పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అంటే 4 into s రాయండి. ఓకే, స్క్వేర్ ఆఫ్ డయాగ్నల్ ఈజ్ 16√2. మనకు డయాగ్నల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, √2 into a దట్ ఈజ్ ఈక్వల్ టు 16√2. ఈ √2 క్యాన్సిల్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు ఎంత 16 అంటే ఇది 4a అనుకోండి. సో 3t ఈజ్ ఈక్వల్ టు 3/5 into 4 into 16 రైట్. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకేమొచ్చింది 64/5 వచ్చింది. 64/5. ఓకే, ఫైండ్ ద రేషియో బిట్వీన్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ ఏంటిది, √3/4 into సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా 64/5 into 64/5. ఓకే, అండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అంతా 16 కదా. ఏరియా అంటే 16 into 16 అవుతుంది రైట్. 16 ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు. ఈ 4 క్యాన్సిల్. అలాగే 16 ఎన్నిసార్లు పోతుంది, 4 times పోతుంది. సో 4√3 5 ఎంత 25. ఇది బేసిక్ అప్రోచ్. ఇదే క్వశ్చన్ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి అంటే జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే కంపల్సరీగా మనకు √3 ఉంటుంది. కంపల్సరీగా √3 ఉంటుంది. √3 ఎక్కడ ఉంది, ఏలో ఉంది, బిలో ఉంది. సో ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్. అలాగే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే అది కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. 25 పర్ఫెక్ట్ స్క్వేర్, 11 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. క్లియరా? సో ఈ ట్రిక్ మీకు అర్థమైతే దయచేసి కామెంట్లో తెలియచేయండి ఈ ట్రిక్ ఎలా అనిపించిందో. నెక్స్ట్, ఒక భవనంలో కీటకాల సంఖ్య 2015లో 9,580 అంట. 16లో 12% పెరిగింది. 17లో 8% తగ్గింది. 18లో మళ్ళీ 8% పెరిగింది. 2018లో కీటకాల సంఖ్య సమీప పూర్తి సంఖ్యకు రౌండ్ ఆఫ్ చేసి చెప్పాలంటే ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చెప్పలేము. సో ఈ క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా ఇక్కడ మనకు డివిజిబుల్ రూల్ అప్లై చేయడానికి లేదు. స్టార్టింగ్లో ఎంత ఉంది, 9580 ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది, 12% కాబట్టి 112/100. అలాగే నెక్స్ట్ ఇయర్ 8% తగ్గింది అంటే ఏమవుతుంది, 92/100. తర్వాత మళ్ళీ 8% పెరిగింది అంటే ఏమవుతుంది, 108/100. ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే 8 + 1 ఎంత 9 అంటే ఇది 9 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఆన్సర్లో కంపల్సరీ 9 యొక్క 9తో డివైడ్ అయ్యే నెంబర్ మనం చెక్ చేసేవాళ్ళం. కానీ ఇది డివైడ్ అవ్వట్లేదు, పాయింట్స్లో వస్తుందంట. అది కూడా ఏమన్నాడు, మనకు పాయింట్స్లో కూడా ఇవ్వలేదు, నియర్ బై వాల్యూ కనుక్కోమన్నాడు. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో మీరు స్కిప్ చేయండి, ఈ క్వశ్చన్ చేయకూడదు, ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది రైట్. ఇక్కడ మనకు యూనిట్ కాన్సెప్ట్ అప్లై చేయలేము, అండ్ డిజిటల్ సమ్ అప్లై చేయలేము, అండ్ డివిజువల్ రూల్ అప్లై చేయలేము. సో అందుకని మీరు ఈ క్వశ్చన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, 10661 అవుతుంది. నెక్స్ట్ వన్, సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ అన్నాడు, ఒక ఈక్వేషన్ అన్నాడు. ఇక్కడ మీరు జస్ట్ లాస్ట్ కాన్స్టెంట్ వాల్యూ చెక్ చేయండి, మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. 2 3 ఎంత 6 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇంతే చేయాల్సింది, జనరల్ వీళ్ళు చేయకూడదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, తర్వాత ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి, ఆప్షన్ని వేస్ట్ చేసుకుని మన క్యాలిక్యులేషన్ మార్చాలి. అంతేగాని టాప్ టు బాటమ్ మనం వెళ్ళకూడదు. నెక్స్ట్ వన్, సింప్లిఫై ద ఫాలోయింగ్. ఓకే, ఇక్కడ మనం బాడ్ మాస్ రూలు. ఫస్ట్ ఇక్కడ మనం బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. 8 - 3 ఎంత 3, 3 స్క్వేర్ అంటే ఎంత 9, 9లో నుంచి 3 పోతే అంటే 3తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో 9 3 ఎంత 27. ఈ టోటల్ వాల్యూ ఎంత 27. అంటే మనం ఏం రాయొచ్చు, 6 × 6 + 6 × 27. 6 కామన్ తీస్తే ఏమవుతుంది, 6 + 27 33 × 6. 6 3 18, 6 3 18, ఒకటి ఎంత 19, 198. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సునీల్ అండ్ శ్యామ్ 3:4. సో ప్రజెంట్ రేషియో ఎంత 3:4. సునీల్
శ్యామ్. ద రేషియో ఆఫ్ ది రేస్ ఆఫ్టర్ 25 years. 25 years తర్వాత వాళ్ళకి రేజ్ రేషియో ఎంత? 8:9. ఏజెస్ ప్రాబ్లం ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి? డిఫరెన్స్ చూడండి. 3కి 1కి డిఫరెన్స్ ఎంత? 4కి 1. 8కి 9కి డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది. డిఫరెన్స్ ఈక్వల్గా ఉందంటే ప్రాబ్లం అయిపోయినట్టే, రైట్? ఏజ్ ఎంత పెరిగింది? స్టార్టింగ్లో 3 parts, ఇప్పుడేమో 8 parts, అంటే 5 parts పెరిగింది. ఇక్కడ కూడా 5 parts పెరిగింది. రేషియోలో ఈక్వల్గా 5 parts పెరిగింది. ప్రాబ్లంలో ఎంత ఇంక్రీజ్ చేశారు? ఆఫ్టర్ 25 years కాబట్టి ఒక్కొక్కరికి 25 years యాడ్ అవుతాయి. ఓకే. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సునీల్ అన్నాడు. సునీల్ ఎన్ని పార్ట్స్? 3 parts. 3 parts వాల్యూ అనేది ఎంత అవుతుంది? 5 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది. 5 times 3 5 ఎంత? 15 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. A solid metallic sphere of radius 1.5 centimeters is melted and recast into smaller spheres of radius 1.5 centimeters each. If the surface area of the original sphere is S, what is the total surface area of all small balls combined? ఈ క్వశ్చన్ని దీన్ని మీరు డైరెక్ట్గా ఫార్ములా జనరల్ వేలో చేయకుండా సింపుల్ ట్రిక్ అనమాట. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది న్యూ అంటే స్మాలర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్మాలర్ బాల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం బిగ్గర్ రేడియస్ బై స్మాలర్ రేడియస్ ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఓల్డ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది, లేకపోతే బిగ్గర్ స్పియర్ అని కూడా రాయొచ్చు మీరు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ బిగ్గర్ స్పియర్, రైట్? ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్మాలర్ బాల్స్ మనం కనుక్కోవాలి. బిగ్గర్ స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఉంది? 105. 10.5 బై స్మాలర్ స్పియర్ రేడియస్ ఎంత? 1.5 ఇంటూ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఒరిజినల్ స్పియర్ ఇది ఎంత? ఎస్ ఇచ్చాడు. ఎన్నిసార్లు పోతుంది? 7 times 7s. 7s. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది మీరు జనరల్ వేలో చేస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ వాల్యూమ్ అనుకుంటారు. దీనివల్ల మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్నో వస్తాయి, ఎన్ వాల్యూ వస్తుంది. నేను మళ్ళీ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, చాలా తతంగా అవుతుంది. డైరెక్ట్గా మీరు ఈ సింగిల్ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ వన్. ఒక తరగతిలో 25 మంది విద్యార్థుల సగటు వయసు 33 అంట. 25 మంది ఉన్నారండి. వాళ్ళు యావరేజ్ ఏజ్ ఎంత? 33 ఉంది. ఓకే. ఉపాధ్యాయుడు వయసు కలిపితే సగటు 34 అయింది. ఎంత అయింది? 34 అయింది. అంటే ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఎంతైతే పెరిగిందో మనం ఏం చేయాలి? అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఎంతమంది ఉన్నారు? 25 ఉన్నారు స్టూడెంట్స్, టీచర్ యాడ్ అయ్యారు. అంటే ఎంతమంది? 26. 33 + 26 ఎంత అవుతుంది? 59 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 41, 21, 50 centimeters. What is the length of its altitude corresponding to the sides of the length of 21 centimeters? 3 sides ఇచ్చాడు. ఓకే. 21 centimeters బేస్ తీసుకొని ఒక హైట్, ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తాము. అది మనం అనుకోవాలి. ఇది కూడా నీకు బూస్టర్ సిరీస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా క్లియర్గా డీటెయిల్గా అసలు ఎలా చేస్తామో జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే సింపుల్ వేలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మన 3 sides ఇచ్చాడు. బేస్ ఎంత? 21 ఉంది. దీనికి హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? మీరు ఎలా రాస్తారంటే 21, ఇదేమో సైడ్ 41గా రాయండి, ఇది 50 రాయండి. అంటే ఇది ఎలా అవుతుంది? మనకు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది అనే విధంగా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. 41 వచ్చే విధంగా మనం ట్రిప్లెట్స్ రాస్తే ఏం రాస్తాం? 9, 40, 41. జస్ట్ ఈ ట్రిప్లెట్స్ చూసి మన ఆన్సర్ ఏమవుతుందో చెప్పొచ్చు. 40 ఆన్సర్ అంతే. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. అలాగే నేను హైపాట్నీస్ 50 వచ్చే విధంగా ఏమి రాయొచ్చు మనం? 3, 4, 5 ఉంది ట్రిప్లెట్స్. దీన్ని నేను 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 30, 40, 50, రైట్? ఈ 2 హైపాట్నీస్. ఇది మనకు బేసిస్ 30కి 20, 30కి 9కి డిఫరెన్స్ ఎంత? 21 వచ్చేసింది. కామన్ హెడ్ ఏముంది? 40 కదా. మనకు కావాల్సిన కామన్ హెడ్ 40. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఏబిసి వరుసగా 3, 9 మరియు 18 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. వారు కలిసి అదే పని 3 రెట్ల పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నారు? ఏ, బి, సి. 3, 9, 18. ఎల్సిఎం ఎంత? 18. ఎఫిషియన్సీ 6, 2, 1.
టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 18, బట్ టోటల్ ఎఫిషియన్సీ ఎంత 9. కానీ ఇక్కడ టోటల్ వర్క్ థ్రైస్ ఆఫ్ ది సేమ్ వర్క్ అన్నాడు, ఇంటూ 3 రాయాలి. 9 నిమిషాలు పోతుంది, 3 టైమ్స్ 2 టైమ్స్ 3 2s ఎంత 6. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ వన్, జీప్ ట్రావెల్స్ 80 kilometers at the speed of 40 km/h. నెక్స్ట్ 32 km at a speed of 16 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అన్నాడు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 80 kilometersని 40 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, 32 kilometersని 16 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత 112. అలాగే టోటల్ టైం, టైం ఎలా వస్తుంది, డిస్టెన్స్ బై స్పీడే కదా, 80/40 అంటే 2 hours. అలాగే 16/4 32/16 అంటే ఇక్కడ కూడా 2 hours. టోటల్ ఎన్ని అవర్స్ 4 hours, రైట్. 4 2s ఎంత 8, 3 ఉంది, 4 8s ఎంత 32. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ వన్, మీడియన్ ఆఫ్ ది డేటా ఇచ్చాడు. 4 23 11 7 అండ్ 16 ఈజ్ 12. ఇక్కడ మనకు మీడియన్ ఎంతో ఇచ్చాడు, కే వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మీడియన్ అంటే ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలి, మీడియన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ నెంబర్స్ని ఎలా రాయాలి, మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. దాని తర్వాత టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. 11 నెంబర్స్ ఉంటే మీడియన్ ఏమవుతుంది, 11 నెంబర్స్ ఉంటే మీడియన్ ఏమవుతుంది మనకు 11 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్సే కదా. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 10 నెంబర్స్ ఉన్నాయి. 10 నెంబర్స్ ఉంటే మీడియన్ ఏమవుతుంది, 10/2 అంటే ఎంత, 5th నెంబర్కి 6th నెంబర్కి మధ్యలో ఉంటుంది. 5th నెంబర్కి 6th నెంబర్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ రాయండి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో ఏముంది, 4 ఉంది రాశాను. తర్వాత ఏముంది 6 ఉంది. నెక్స్ట్ ఏముంది 6 తర్వాత 7 ఉంది. దాని తర్వాత ఏముంది 9 ఉంది. దాని తర్వాత ఏముంది 11 ఉంది. 1 2 3 4 5 నెంబర్స్ వచ్చినాయి. 6th నెంబర్ కంపల్సరీగా కే వాల్యూ అవుతుంది. ఎందుకని, కే వాల్యూ కాకపోతే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసిద్ది. 6th నెంబర్ కంపల్సరీగా ఏమవుతుంది, కే ప్లస్ 5 అవుతుంది. ఈ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుంది కాబట్టి 11 ప్లస్ కే ప్లస్ 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. 11 ప్లస్ 5 ఎంత, 16 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 24. కే వాల్యూ ఎంత అవుతుంది మనకు, 24లో నుంచి 16 పోతే 8. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ డిఫరెంట్గా క్వశ్చన్ అడిగాడు, అందుకని మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ 50% ఆఫ్ 70% ఆఫ్ 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 539, ఫైండ్ ద నెంబర్ అన్నాడు. 50% అంటే ఎంత 1/2, 70% అంటే ఎంత 7/10, 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 539 అన్నారు. 539, రైట్. ఇక్కడ నేను 7th మనం క్యాన్సిలేషన్ చేస్తే 7 ఏళ్ళు 49, మళ్ళీ 7 ఏళ్ళు 49. 3 2s ఎంత 6, 60 × 77, 60 × 77 0, 6 7 42, 20 రావాలి. 20 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదనుకోండి ఇక్కడ 77 ఉంది కదా, 77 అంటే కంపల్సరీగా 11తో పోవాలి. ఇది 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఇది 11తో పోదు, ఇది 11తో పోదు. ఇది 8 + 6 ఎంత 14, 4 నుంచి 8 పుట్టి ఎంత 6, ఇది 11తో పోదు. ఇక్కడ 0 + 6 ఎంత 6, 4 + 2 ఎంత 6, డిఫరెన్స్ 0. ఈ నెంబర్ 11తో పోతుంది. అంటే క్యాలిక్యులేషన్ లేకుండా ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ 8 మరియు 56లకు 3వ అనుపాతం x అయితే x విలువ ఎంతో మనం కనుక్కోవాలి. సో మనం 2 నెంబర్స్ ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ అంటే అది ఎందులో ఉంటుంది, కంటిన్యూ ప్రపోర్షన్లో ఉన్నట్టు. కంటిన్యూ ప్రపోర్షన్లో ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, థర్డ్ నెంబర్ రిపీట్ అవుతుంది. సారీ సెకండ్ నెంబర్ రిపీట్ అవుతుంది. ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, కంటిన్యూ ప్రపోర్షన్లో మనకు సెకండ్ నెంబర్ అనేది రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ ఎంత 8, సెకండ్ నెంబర్ ఎంత 56. కంటిన్యూ ప్రపోర్షన్లో సెకండ్ నెంబర్ రిపీట్ అవుతుంది 56. సో థర్డ్ నెంబర్ ఎంత అన్నాడు, ఎక్స్ అన్నాడు. ఈ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ రాసి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో స్మార్ట్ అప్ జాగ్రత్తగా చూడండి.
ఇక్కడ ఇది రేషియో ఈక్వల్గా ఉండాలి కదా, ఇక్కడ ఎన్నిసార్లు ఉంది 7 టైమ్స్ ఉంది, ఇక్కడ కూడా ఏమవుతుంది 7 టైమ్స్ అంతే. 742 ఇన్వర్ట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి 2 రావాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నేను ఎటువంటి ట్రిక్ అప్లై చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. వాల్యూని బేస్ చేసుకొని ఆప్షన్స్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇచ్చాడు, రేషియో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ ఇచ్చాడు, అలాగే సెకండ్ థర్డ్ నెంబర్ రేషియో ఇచ్చాడు. ఆ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ రేషియో, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ రేషియో. ఇక్కడ మీరు సింప్లిఫై చేస్తే 2 10 సార్లు పోతుంది, 2 9 టైమ్స్ పోతుంది, 10:9 అయింది. అలాగే సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి రేషియో, ఇక్కడ మనం సింప్లిఫై చేసి 3 7 అలాగే 3 4 అంటే ఇక్కడ ఏముంది 7:4 అయింది. రైట్, ఇక్కడ సెకండ్ నెంబర్ సేమ్గా ఉంది కాబట్టి దాని కింద వాల్యూ కూడా సేమ్గా ఉండాలి. 9కి 7కి ఎల్సిఎం ఎంత 63. ఇక్కడ 63 రావాలంటే 7తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 63 రావాలంటే 9తో. 70:8 9 63, 7 9 63 9 4 ఎంత 34. సో మనకు ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి రేషియో ఎంత 70:63:36. ఓకే, అయితే ఇక్కడ మనకు టోటల్ 3 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు 8784 అని. ఇక్కడ 3 నెంబర్స్ యొక్క సమ్ ఎంత వస్తుంది 9, అలాగే 9 + 7 ఎంత 169, వాల్యూ ఎంత 8784 ఇచ్చాడు. బాగానే ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబరు 70కి 36కి డిఫరెన్స్ ఎంత 34, ఎంత 34. ఇక్కడ మనం మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ లేకుండా ఆప్షన్ ద్వారా చూస్తే 4 4 ఎంత 16 రావాలి కదా. ఇక్కడ 9ని ఏ నెంబర్తో మళ్ళీ ప్లేస్ నాకు 6 వస్తుంది, 9 54, 7 9 63, 9 8 ఎంత 72, 6 రావాలి కదా, 4 4 16, 6 రావాలి, 9 54, 63, 8 72, ఇక్కడ 8 72 లేదు. సరే, క్యాన్సిలేషన్ చూద్దాం. 13 టైమ్స్ పోతుంది. అలాగే 13 6 78, 9 13 ఏళ్ళు ఎంత 91, 91 అంటే మళ్ళీ 91, 91 8 ఏళ్ళు ఎంత 87, 78, 71 పోతే ఇంకెంత ఉంది మనకి, ఇక్కడ 7 ఉంది. ఐ థింక్ ఇది 8 అనుకుంటా, ఈ వాల్యూ 8 అనుకుంటా నేను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది 13 6 78, మళ్ళీ 13తో క్యాన్సిల్ చేస్తే 13 5 60, 13 5 65, 2 13 26. ఓకే, ఎగ్జాక్ట్. అందుకే మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఆన్సర్ రాలేదు. ఇది 88 ఇది. ఇక్కడ మనం 34 × 52 మల్టిప్లై చేస్తే 2 4 8 2 3 6 5 4 20 5 3 15 1 17. సో 1768. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మిస్టేక్ ఏమైంది, టోటల్ వాల్యూ ఎంత 8788. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రమ్ ఏ పాయింట్ 20 meters away from the base of the tower, the angle of elevation of the top of the tower is 30 degrees. Find the height of the tower అన్నాడు. ఓకే, హైట్ ఆఫ్ ది టవర్ ఇది. సో దీని యొక్క యాంగిల్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు మనకు 30 degrees ఇచ్చాడు. 30 అంటే ఇది ఏమవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది √3 అవుతుంది, అలాగే ఇది 2 అవుతుంది. బాగానే ఉంది. ఇక్కడ ఏమిచ్చాడు, ఫ్రమ్ ఏ పాయింట్ 20 meters away from the base of the tower. బేస్ ఆఫ్ ది టవర్ ఇది కదా, ఇది ఈ పాయింట్ బేస్కి ఎంత దూరంలో ఉంది 20 meters దూరంలో ఉంది. సో బేస్ ఇచ్చాడు 20. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఈ 1 part వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకు √3 వాల్యూ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. అంటే 2 parts వాల్యూ ఎంత 20. మనకు 1 part కావాలి. 1 part ఎంత 10. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఏ ట్రైన్ పాసెస్ 2 tunnels of length 2708 to 2195 in 88 seconds and 76 seconds respectively. What is the length of the train అన్నాడు. ఒక ట్రైన్ 2708 లెంత్ టనల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది 88 seconds. అదే ట్రైను ఇంకో టనల్ ఉంది 2195 లెంత్ క్రాస్ చేయడానికి, టనల్ క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది 76 seconds టైం పట్టింది.
ఇక్కడ నాకు ఇక్కడ ట్రైన్ లెంత్ ఇక్కడ ట్రైన్ లెంత్ సేమే, ఇక్కడ నాకు టైం తగ్గింది. టైం ఎందుకు తగ్గింది? డిస్టెన్స్ తగ్గడం వల్ల టైం తగ్గింది. సో డిస్టెన్స్ ఎంత తగ్గింది? 8లో నుంచి 5 పోతే ఎంత? 3, 1, 8లో 6లో నుంచి 1 పోతే ఎంత? 5. ఇంత డిస్టెన్స్ తగ్గింది. ఈ డిస్టెన్స్ తగ్గడం వల్ల మనకు టైం అనేది ఎంత తగ్గింది? 12 తగ్గింది. సో ఇది మనకు స్పీడ్ వచ్చేసింది. మనకు స్పీడ్ కదా కావాల్సింది. ఏం కావాలి? లెంత్ ఆఫ్ ది ట్రైన్ కావాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఒక ట్రైను ఈ లెంత్ డిస్టెన్స్ క్రాస్ చేయాలి. ఒక టనల్ని క్రాస్ చేసేటప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్ ప్లస్ టనల్ లెంత్ 2708 ఉంటుంది. ఓకే, ఎంత స్పీడ్లో వెళ్తుంది? 513/12 స్పీడ్లో వెళ్తుంది. సో ఎంత టైం పట్టింది? మనకు ఎంత టైం పట్టింది ఇక్కడ? 88 సెకండ్స్ పట్టింది. సో 4 3 సార్లు పోతుంది. అలాగే 4 22 సార్లు పోయింది. 3 17 3 1. యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 7 1 7 అంటే 2 1 2. సో 2లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో కంప్లీట్ క్యాలిక్యులేషన్ మనం చేయాల్సిందే. 171 × 2 చేస్తే 2 1 2, 2 7 14, 2 1 2 3. అలాగే 2 4 3, 2 6 7 3. సో 3762లో నుంచి 2708 తీసేస్తే ఇక్కడ 4 అవుతుంది, 5 అవుతుంది, 0 అవుతుంది, 1 అవుతుంది. సో 1054 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ కూడా మనకి క్యాలిక్యులేషన్ పడింది, రైట్. అదే మన క్వశ్చన్ని చదవగానే ఏ క్వశ్చన్ క్యాలిక్యులేషన్ పడుతుంది, ఏ క్వశ్చన్కి క్యాలిక్యులేషన్ పడదో మనకు క్లారిటీ వచ్చిందనుకోండి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్, ఆ క్వశ్చన్ని స్కిప్ చేయొచ్చు. ఓకే, మనం క్వశ్చన్ చేసే బదులు ఏం చేయాలి? క్వశ్చన్ని స్కిప్ చేయడం చాలా చాలా మంచిది. అందుకనే మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు ఈ మాక్ టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షాప్ కీపర్ బైస్ అన్ ఆర్టికల్ 12,000, సెల్స్ ఇట్ ఫర్ 13,500, ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ఎప్పుడైనా మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి. ఈ 2 zeros క్యాన్సిల్, 15 8, 15 9. అంటే కాస్ట్ ప్రైస్ ఏమో 8 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 9 రూపీస్. ప్రాఫిట్ ఎంత? 1 రూపీ. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 8 × 100. 1/8 అంటే ఎంత? 12.5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ రెండు సేమ్గానే ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 16 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది మనకు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రిపీట్ చేస్తూ ఉన్నాడు ఇది, ఈ మోడల్ క్వశ్చన్స్. అందుకని మీరు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఎంత, ఫస్ట్ 10 నెంబర్స్ సమ్ ఎంత, ఫస్ట్ 15 నెంబర్స్ సమ్ ఎంత, ఫస్ట్ 20 నెంబర్స్ యొక్క సమ్ ఎంత, టోటల్ మనకు 1కి 50కి మధ్యలో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1 to 100కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, అలాగే 50 నుంచి 100కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని మనకు కంప్లీట్గా ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా తెలియాలి. లేదనుకోండి మనం 16 ప్రైమ్ నెంబర్స్ రాసి ఈ మొత్తాన్ని మీరు సమ్ చేసి టైం వేస్ట్ అవుతుంది. లేదనుకోండి ఇక్కడ మొత్తం మనకి యూనిట్ ప్లేస్ వాల్యూస్ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి, సో మనం 16 ప్రైమ్ నెంబర్స్ అంటే మనం 1 to 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 15 ఉంటాయి. అంటే ఇంకొకటి కావాలి. ఇంకొకటి అంటే ఏంది? 51 స్టార్ట్ అయితే 53 అంటే 53 అనేది ప్రైమ్ నెంబర్స్. ఈ 50 నెంబర్స్ ఏమున్నాయి? 2 3 5 7 11 13 17 19, అలాగే మనకు 23 29 31 37 41 43 47 53 ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ మన యూనిట్ ప్లేస్ వల్ల డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 5 10 7 8 1 1 తర్వాత 8 17 10 9 10 0 7 1 అలాగే 1 1 వస్తుంది మనకు. 1 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అదే మనకు డైరెక్ట్గా 50 నెంబర్స్ యొక్క సమ్ డైరెక్ట్గా తెలిస్తే 328. 1 to 50లో మనకు 50 నెంబర్స్ ఉంటాయి. మనకు 16th నెంబర్ కాబట్టి ఎంత? 53 అయింది, 11
8 3 381. ఈ నెంబర్స్ మీరు కొంచెం నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. 1 to 5కి సమ్ ఎంత, 10 నెంబర్స్ ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత, 15 నెంబర్స్ ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత, 20 నెంబర్స్ ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత. ఈ నెంబర్స్ ఫిక్స్డ్గా ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటేనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, లేకపోతే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ వన్, రాజీవ్ స్పెండ్స్ 80% మోర్ దాన్ రాజ్. టుగెదర్ దే స్పెండ్స్ 380. హౌ మచ్ డస్ రాజ్ స్పెండ్స్? సో రవి స్పెండ్స్, సో రవి మీరు ఎక్స్ అనుకోండి, రాజు వై అనుకోండి. సో రాజు మనకు అనుకోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మనకు రవి స్పెండ్స్ 80 రూపీస్ మోర్ కదా, అంటే మనకు ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు. ఇద్దరిది ఎంత, వై వాల్యూ ఎంత ఇచ్చాడు, మనకు 380 ఇచ్చాడు. మనకు రాజు అంటే ఏం చెప్పాను, వై కదా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పాను. నాకు స్మాలర్ నెంబర్ కావాలంటే డిఫరెన్స్ తీసుకోండి, ఎంత 300/2 చేయండి, 150 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీకు బోర్డ్ అండ్ స్ట్రీమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫార్మెట్లో క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే ఇలా చేయండి. అదే బిగ్గర్ నెంబర్ అంటే ఏంది, ఎక్స్ వాల్యూ కనుక్కోమని చెప్తే ఏం చేయాలి, 2 యాడ్ చేసి బై 2 చేయండి. స్మాలర్ అంటే డిఫరెన్స్ బై 2, బిగ్గర్ అంటే సమ్ బై 2, అంతే. నెక్స్ట్ వన్, an article was bought for 2600. Okay, its price was marked up by 20%. Thereafter it was sold at a discount of 10%. What is the profit percentage of the transaction? ఈ క్వశ్చన్ ఏమో చాలా ఇంపార్టెంట్ అనుకోండి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ చేస్తున్నాడు. మనకు కావాల్సిన ఏంటిది, పర్సంటేజ్ అనుకోవాలి. ఈ వాల్యూ మనకు అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఏం చేశాడు, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మీద అమౌంట్ పెంచుతారు, దాని తర్వాత డిస్కౌంట్ ఇస్తారు, ప్రాఫిట్ వస్తుంది. ఇది సక్సెసివ్ కాన్సెప్ట్. ఫార్ములా అప్లై చేయండి. +20 డిస్కౌంట్ కాబట్టి -10, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 20 × 10/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 20 - 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. 8% ప్రాఫిట్. ప్లస్ వస్తే ప్రాఫిట్, మైనస్ వస్తే లాస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 బ్యాంక్స్ ఉన్నాయంట. A and B offered loans of at 3.5%, 7.5% per annum. Nirmal borrowed 2,40,000 from each bank. Find the difference between the simple interest paid to the 2 banks after 3 years. ఓకే, సో ఎంత తీసుకున్నాడు, 2,40,000 తీసుకున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత, 3.5%. బి బ్యాంక్ ఎంత, 7.5%. ఎంత డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ మనకు, ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్ట్రా వస్తుంది, 4% డిఫరెన్స్ వస్తుంది. ఎన్ని ఇయర్స్కి, 1 yearకి. ఇదే ఇయర్స్ 3 years కాబట్టి 12% డిఫరెన్స్ వస్తుంది. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఈ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్, 2 zeros వస్తే 12 × 4 = 48, 12 × 24 ఒక 4 28. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 41? ఈ క్వశ్చన్ కూడా మనకు ఎక్కువగా టైం పట్టే క్వశ్చన్. సో ఇప్పుడు మనకు 41 ఇది ప్రైమ్ నెంబరు. మనకు 41, 31, 61, 71 ఇలా ఉంటే 41 ఉందనుకో, లాస్ట్ నెంబర్ని 4తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్తో సపరేట్ చేయండి. 31 ఉంటే లాస్ట్ నెంబర్ని 3తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్తో సపరేట్ చేయండి. ఇలా మనం అట్మోస్ట్ లాస్ట్ వరకు వెళ్ళాలి. లాస్ట్ నెంబర్ అనేది 41తో డివైడ్ అయితే అది 41తో డివైడ్ అవుతుంది, కాకపోతే డివైడ్ కాదు. ఆప్షన్ ఏ తీసుకున్నాం. 7 1 3 2 9 7 5. లాస్ట్ నెంబర్ ఏముంది, 5. 4తో మల్టిప్లై చేసి ఎంత వస్తుంది, 20. అంటే 7 1 3 2 ఎంత వస్తుంది, 77 అవుతుంది. నేను మళ్ళీ 4తో మల్టిప్లై చేస్తే 7 4 ఎంత, 28 కదా, అంటే 9. ఇక్కడ మళ్ళీ ఎంత వస్తుంది, 11లో 2 పోతే 9, తర్వాత 2 1 7. మళ్ళీ 9తో డివైడ్ చేసి 9 4 ఎంత, 36 కదా, మళ్ళీ 3 9 0 7. మళ్ళీ 4 3 ఎంత, 12. ఇక్కడ మనం 9లో నుంచి 2 పోతే ఎంత, 7. 10లో నుంచి 1 పోతే ఎంత, 9 6 97. మళ్ళీ నేను 7 4 ఎంత, 28. 9లో 8 పోతే ఎంత, 1. 6లో 2 పోతే ఎంత వస్తుంది, 4 41. ఈ 41తో డివైడ్ అవుతుంది కదా, ఎస్ డివైడ్ అవుతుంది. సో అంటే ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా 41తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ 31 అన్నాడు అనుకో, ఏం చేయాలి, ఇంటూ 3 చేసి రిమైనింగ్ నెంబర్స్తో సపరేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అప్లై చేయండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చనే. సో టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్, వర్క్ అండ్ వేజెస్లో క్వశ్చన్ ఇది. మీరు హ్యాపీగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. సో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఇది ఈజీ క్వశ్చనే కాబట్టి మీరు ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఆ కామెంట్లో తెలియచేస్తే మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైందని నాకు ఒక క్లారిటీ వస్తుంది.
సో ఈ పేపర్లో చెప్పిన ట్రిక్స్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ డి, అన్ని రైల్వే ఎగ్జామ్స్కి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చాలా మంచి మంచి సిరీస్లు తీసుకొస్తున్నాను. ఆల్రెడీ చాలా సిరీస్లు తీసుకొచ్చాను. 40 days మ్యారథాన్ సిరీస్ అని, అలాగే మీకు బూస్టర్ సిరీస్ అని, బూస్టర్ 2.0 సిరీస్ అని, సంకల్ప్ సిరీస్ అని, ఇందులో దాదాపు అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బూస్టర్ సిరీస్లో మీకు ఎగ్జామ్లో మీరు ఎలా సాల్వ్ చేయాలో, అలాగే మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో దయచేసి మీరు ఈ సిరీస్ని ప్లే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.